నేటి స్పీడ్ యుగంలో ఎంత పెద్ద దర్శకుడైనా వరుసగా 2-3 ఫ్లాప్లు వస్తే ఇంతే సంగతులు. స్టార్స్ కాదు కదా, చిన్న హీరోలు కూడా మొహం చాటేస్తారు. ఇక నేడు రోజుకో కొత్త యంగ్ డైరెక్టర్ ఎంట్రీ ఇస్తూ సత్తా చాటుతున్నారు. శ్రీను వైట్ల, మెహర్ రమేష్, శ్రీకాంత్ అడ్డాల, గుణశేఖర్, వైవిఎస్ చౌదరి, ఏఎస్ రవికుమార్ చౌదరి వంటి ఎందరో దిక్కు మొక్కు లేకుండా ఉన్నారు. కానీ వీరిలో డాషింగ్ డైరెక్టర్ పూరి స్టైలే వేరు. బిజినెస్ మ్యాన్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు. హార్ట్ అటాక్, జస్ట్ ఓకే, జ్యోతిలక్ష్మి, లోఫర్, రోగ్ ఇలా వరుస పరాజయాలు. అయినా ఆయన ఖాళీగా ఉండదు. గోడకు కొట్టిన బంతి తిరిగి పడిలేస్తూ అంతే వేగంతో వస్తుంటాడు. టెంపర్ తర్వాత ఇబ్బందుల్లో ఉన్న ఆయన ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్లో ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా బాలయ్య 101వ చిత్రం తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్లో జరుగుతోంది. పాటలను నేచురల్ లొకేషన్లో తీయడం, సెట్ల కోసం భారీగా ఖర్చు పెట్టకపోవడం, ఫైట్స్ను కూడా సింపుల్ లొకేషన్లో తీయడం, అనుకున్న బడ్జెట్లో చిత్రం పూర్తి చేసి సినిమా ఫ్లాప్ అయినా నిర్మాతలకు పెద్దగా నష్టాలు తేకపోవడం ఆయన స్టైల్. కాగా ఆయన రోగు చిత్రం కోసం 17 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇక బాలయ్య చిత్రాన్ని కేవలం 35 కోట్లలో తీస్తానని ఆయన నిర్మాతలకు హామీ ఇచ్చాడు. ఇందుకు 10 కోట్లు బాలయ్య రెమ్యూనరేషను, ఇక 35 కోట్ల బడ్జెట్లో 10 కోట్లు బాలయ్య రెమ్యూనరేషన్ పోను మిగిలిన చిత్రాన్ని ఆయన 15 కోట్లలో పూర్తి చేయనున్నాడట. అంటే ప్యాకేజీ ప్రకారం ఈ చిత్రానికి పూరికి రెమ్యూనరేషన్ కింద 10 నుంచి 12 కోట్లు మిగులుతాయని సమాచారం.